నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాను. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలి, లేకపోతే కేసీఆర్ పీనుగలు ఇవ్వాలి. కమాన్, ముందు రండి, పిడికిలు బిగించండి. ఒకటే నిర్ణయం తీసుకోండి. కేసీఆర్ శవయాత్రలో పాల్గొందామా, తెలంగాణ విజయయాత్రలో పాల్గొందాం. టేక్ ఎ డెసిషన్. జై తెలంగాణ. తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు, ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు. రాజ్యమా ఎట్టి పరిస్థితులలో నేను నా దీక్షను కొనసాగిస్తాను. నేను బెయిల్ పిటిషన్ పెట్టుకోను. మాకు తెలిసినంత వరకు హాస్పిటల్లో చాలా వీక్ గా ఉన్నారు కనుక హాస్పిటల్ కి బయటికి తీసుకుపోరు. బహుశా ఖచ్చితంగా కేంద్రం దిగి రావాలని నేను మొండి పట్టుకొని కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిమ్స్ హాస్పిటల్ నుంచి మా జైత్రయాత్ర మొదలు కావాల్సిందే అని చెప్పి జిద్దు మీద కేసీఆర్ సార్ మనందరం ఒక్కొక్కల 100 మంది తయారు చేసి రేపటి నుంచి 48 గంటల పాటు, అంటే రేపు పొద్దున్న నుంచి అవతల నుండి పొద్దున దాకా The process of forming the state of Telangana will be initiated. చాలా మంది యువ మిత్రులు, విద్యార్థి మిత్రులు, అనేక మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు జై తెలంగాణ.